సిరియాలో ఒక పక్కన తిరుగుబాటుదారులు డమస్కస్తో సహా ఆక్రమించుకుంటే మరొక వైపున రష్యా స్పందిస్తుంది, ఇరాన్ స్పందిస్తుందన్న అతని ఆశలు కూడా అడుగండి. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఈ విషయం మీద అమెరికా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందనాలా, లేదా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సొంత సోషల్ మీడియా అయినటువంటి ట్రూత్లో స్పందించాడు. అసద్ వెళ్ళిపోయారు, ఆయన దేశం నుంచి పారిపోయారు. ఎన్నాళ్ళు రక్షించిన పుతిన్ నేతృత్వంలో రష్యా కూడా ఆయన మీద ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు. సిరియా యుద్ధానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మాస్కోకి ఎలాంటి కారణం కనిపించలేదు. ఉక్రెయిన్తో యుద్ధం అసలు జరగాల్సింది కాదు, ఇప్పుడు ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. దీనిలో దాదాపు 6 లక్షల మంది సైనికులు గాయపడడమో మరణించడమో జరగడమే అసదును పట్టించుకోకపోవడానికి కారణం. రష్యా, ఇరాన్ బలహీనంగా ఉన్నాయి. యుద్ధం చెత్త ఆర్థిక పరిస్థితి, ఇజ్రాయెల్ వరుస విజయాలు దీనికి కారణం. మరోవైపు జెలెన్స్కీ కూడా ఈ పిచ్చి పని ఆపేందుకు వెంటనే ఒప్పందం చేసుకోవాలి. ఇప్పటికే 4 లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు మొదలుపెట్టాలి. చాలామంది జీవితాలు వృధా అయ్యాయి, చాలా కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇదే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. నాకు పుతిన్ సంగతి బాగా తెలుసు, తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం అవసరమైంది. చైనా సాయం చేయొచ్చు, ప్రపంచం ఎదురు చూస్తోందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొనడం. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో 3 దేశాల మధ్య సంబంధాలు సహకారం మీద చర్చించినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని త్వరగా ముగించాలని తాము కోరుకుంటున్నట్టు ట్రంప్, మ్యాక్రాన్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని, 3వ ప్రపంచ యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నటువంటి నేపథ్యం ఇక్కడ కీలకం.